హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. నేనైతే మింత్రా నుంచి ఒక ఆర్డర్ తెప్పించానండి. అంటే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ తెప్పించాను, 24 క్యారెట్ది. సో రీసెంట్గా గోల్డ్ కాస్ట్ అసలు ఎంత పెరిగిందంటే 1 గ్రామ్ వచ్చేసి 6800 దాకా వచ్చేసింది. అంటే దానికి మళ్ళీ మనం వాల్యుయేషను జిఎస్టీ కలుపుకొని కొనాలంటే 7000 పైనే పడుతుంది. సో మనం 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అంటే 22 క్యారెట్ కొనాలంటే 7200 మినిమం పెట్టుకోవాలన్నమాట. ఇదివరకు అయితే 1 మంత్ బ్యాక్ మనం ఒక 6000 పెట్టుకుంటే సరిపోయేది, 6100 200. బట్ వితిన్ 1 మంత్ 2 మంత్స్లో మనకి 1000 పెరిగిపోయింది. సో నేనైతే మింత్రాలో తెప్పించింది మాత్రం ఇప్పుడు కాదు, గోల్డ్ కాస్ట్ పెరగక ముందనమాట. ఇంకా నెక్స్ట్ పెరుగుతుంది, వన్ ఆర్ 2 డేస్లో పెరుగుతుంది అనగా నాకు ఇది డెలివరీ అయిపోయింది అనమాట. మన దగ్గర మనీ ఉంటే కాయిన్స్ రూపంలో కొనటం బెస్టా లేకపోతే ఆర్నమెంట్ బెస్టా అని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ మన దగ్గర మనీని బట్టి కాయిన్స్ కొనాలా ఆర్నమెంట్స్ కొనాలా అని చెప్పేసి మన పరిస్థితిని బట్టి మనమే డిసైడ్ చేసుకోవాలండి. సపోజ్ మన దగ్గర ఉన్న మనీని బట్టి ఆర్నమెంట్ కొనుక్కున్నాం అనుకోండి, అది మనకి ఏదన్నా తాకట్టు పెట్టినా ఏదన్నా అవసరానికి పనికొస్తుంది వెంటనే. సో అదనమాట ఆర్నమెంట్ యొక్క లాభము. అదే కాయిన్కి అయితే కనుక మనము వెయిట్ చేయగలము, పెద్ద ఆర్నమెంట్ కోసం దాచిపెట్టుకుంటున్నాము, వీఆర్ క్యాపబుల్ ఎనఫ్ అని అనుకుంటే మాత్రం కాయిన్స్ కొని పెట్టుకుంటే చాలా లాభం అనమాట. ఇన్ కేస్ కాయిన్స్ కొనుక్కున్నా మనకు అవసరానికి ఎక్కడన్నా సేల్ కూడా చేసేయచ్చు. అంటే బంగారం షాపులకి వెళ్ళేసి స్పాట్లో ఇచ్చేసామంటే ఒక 2% ఆఫ్ దట్ గోల్డ్ కాయిన్ వాల్యూ డిడక్ట్ చేసి మనకి మనీ ఇచ్చేస్తారనమాట. మనం ఎక్కడ గోల్డ్ షాప్స్కి వెళ్ళేసి మనీగా చేంజ్ చేసుకోగలము అంటే మాత్రం మన దగ్గర ఉన్న మనీతో ఆర్నమెంట్ చేసుకోవడం బెస్ట్ అనమాట. ఇంకొక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర సపోజ్ 7000 ఉందనుకోండి, ఆ మనీతో వెళ్ళేసి ఆర్నమెంట్ కొనుక్కోవాలి అంటే 0.75 గ్రామ్స్తో ఆర్నమెంట్ వస్తుంది. అదే గోల్డ్ కాయిన్ కొనాలంటే 1 గ్రామ్ టోటల్గా మనకి గోల్డ్ కాయిన్ వస్తుందండి. 1 గ్రామ్ కంటే తక్కువగా ఉన్న ఆర్నమెంట్ కొనుక్కోవడం కంటే గోల్డ్ కాయిన్ కొనుక్కోవడం అనేది చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఇంకో డౌట్ అరైజ్ అయిందండి. ఏంటంటే మనం ఆర్నమెంట్కి అయినా విఏ పే చేయాలి, గోల్డ్ కాయిన్కి అయినా విఏ పే చేయాలి. గోల్డ్ కాయిన్ ఎందుకు కొనాలి, ఆర్నమెంట్ కొనుక్కుంటే మనకు పనికి వస్తుంది కదా అని చెప్పేసి. మనకి గోల్డ్ కాయిన్ కొనాలంటే దానికి విఏ ఎంత అండి? మహా అయితే 1 గ్రామ్ కొన్నామంటే ఒక 110 రూపాయలు ఏమో ఉంటుంది. అదే 1 గ్రామ్కి ఆర్నమెంట్ తీసుకోవాలి అంటే 1/2 గ్రాము వాల్యుయేషన్ చెల్లించాల్సి వస్తుంది. అంటే మినిమం మనము 1500 దాకా పే చేయాలండి. 110 రూపాయలు ఎక్కడ, 1500 ఎక్కడండి? సో మీరే కంపేర్ చేసుకోండి.